Hello all, good evening. Welcome to our channel Short Tricks for You. నేను మీ మహేష్. It is very clear on the screen. మనకైతే కనిపిస్తుంది టార్గెట్ ఐబిపిఎస్ క్లర్క్ 6100+ పోస్టులు పడ్డాయి. సో రౌండ్ ఫిగర్గా ఉంటుందని మీకు 6120 అలా ఉన్నాయి. సో 6100+ పోస్టులు మొత్తము ఈ పర్టికులర్ ఐబిపిఎస్ క్లర్క్ క్రాక్ చేయడానికి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ హౌ టు క్రాక్, హౌ టు ప్రిపేర్, వాట్ ఈస్ ద సిలబస్ వెయిటేజ్, మొత్తం అన్నీ కూడా మనము ఈ డిస్కషన్ చేయబోతున్నాం అనమాట. దిస్ ఈజ్ వాట్ ద థింగ్ ఇన్ దిస్ క్లాస్. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి అప్పుడు మనం డైరెక్ట్గా ఈ టాపిక్లోకి అయితే వెళ్దాము. సో ఏంటి సార్ అని అంటే, యూజువల్గా ఐబిపిఎస్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్, ఆల్రెడీ ఫుల్ ఫామ్లు ఇవన్నీ చెప్పుకున్నాను, నేను ఎగ్జామ్లు అడగడు ఇఫ్ ఎట్ ఆల్. ఇందులోని జనరల్ నోటిఫికేషన్స్ ఏంటి సార్ అంటే 2 టైప్స్ వస్తాయి. మొన్న ఆల్రెడీ ఆర్ఆర్బి వచ్చింది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ వచ్చిందమ్మా. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని చెప్పి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఇదేంటిది, రీజనల్ రూరల్ బ్యాంక్స్, అందుకని అక్కడ ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అన్నాం. అంటే గ్రామీణ వికాస్ బ్యాంకులు ఉంటాయి కదా, ఆ నోటిఫికేషన్ అండి. ఎన్ని వేలు పడ్డాయి సార్ అంటే 9995 పోస్టులు పడ్డాయి. ఇది ఎవరైనా చూడకపోతే రికార్డింగ్స్లో ఈ వీడియో ముందు ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి అన్న. అయితే అప్లై డేట్ ఆల్రెడీ అయిపోయింది, జూన్ 26 ఎప్పుడు లాస్ట్ డేట్ క్లోజ్ అయిపోయింది. ఎగ్జామ్ వచ్చి సెప్టెంబర్లో ఉంటుంది, మెయిన్స్ వచ్చి నవంబర్లో ఉంటుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా, ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇది కూడా మరి అదేంటి సార్, ఆల్రెడీ ఐబిపిఎస్ ఆర్ఆర్బి చెప్పారు కదా, మళ్ళీ ఐబిపిఎస్ అన్నారంటే మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వచ్చిందండి. ఇది ఫస్ట్ నోటిఫికేషన్, ఇది సెకండ్ నోటిఫికేషన్. మళ్ళీ 3వ నోటిఫికేషన్ కూడా ఉంటుందండి. ఇప్పుడు తీసింది ఏంటి సార్ అని అంటే క్లర్క్. మరి ఇంకొక నోటిఫికేషన్ ఏంటి సార్ అని అంటే పిఓ తీస్తాడు. నార్మల్గా మళ్ళీ సపరేట్గా ఇంకొక నోటిఫికేషన్ ఉంటుంది, ఐబిపిఎస్కి సంబంధం లేదు, బ్యాంకుకి సంబంధించింది ఎస్బీఐ, అందరికీ తెలిసిన బ్యాంకే, కొత్త బ్యాంక్ ఏం కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ ఉంటుంది, పిఓ ఉంటుంది. ఇన్ని రకాల బ్యాంక్ జాబ్స్ అనేవి మనకి ఎవ్రీ ఇయర్ పడుతూనే ఉన్నాయి. సో ఇన్ని రకాలు ఉన్నప్పుడు మరి ఈ ఆర్ఆర్బిలో కూడా డిస్కస్ చేసాం, ఆఫీస్ అసిస్టెంట్, స్కేల్ 1, డిఫరెంట్ బ్యాంక్ జాబ్స్ అనేవి పడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా కానీ ప్రిపేర్ అయితే ఈజీ టు క్రాక్ అనమాట. ఇప్పుడు నేను చెప్తాను అనుకున్న పాయింట్ ఏంటి అని అంటే, ఐబిపిఎస్ ఆర్ఆర్బి వేరు, ఐబిపిఎస్ క్లర్క్ వేరు. మరి క్లర్క్లో ఏమొస్తాయి సార్ అంటే, రిమైనింగ్ గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటాము, అంటే మంచి బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్. ఇంకా సింపుల్గా చెప్పాలని అంటే ఈ కంప్లీట్ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది సార్ అని అంటే కమర్షియల్ బ్యాంక్స్. ఇది మన డైలీ లైఫ్లో చూసే ఉంటాము, కెనరా బ్యాంక్ అని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, ఇలాంటి కైండ్ ఆఫ్ ఏవైతే మన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్స్ అంటాం కదా యూజువల్గా. సో మంచి బ్యాంక్స్ అంటే లైక్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, యూజువల్లీ అంతా ఏసీ, డిజిటలైజ్డ్, సెంట్రలైజ్డ్ మొత్తం అంతా ఉంటాయి. ఇండియన్ బ్యాంక్, ఇదివరకు ఆంధ్రా బ్యాంక్ ఉండేది, ఇప్పుడు మెర్జ్ అయిపోయింది అనుకోండి. సో ఇలాంటి బ్యాంక్స్ అన్నీ కూడా విచ్ కమ్స్ అండర్ కమర్షియల్ బ్యాంక్స్ అండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇలాంటి ఈ మేజర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నోటిఫికేషనే ఐబిపిఎస్ క్లర్క్స్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ అండి? అర్థమైంది కదా. మొన్న పడింది రీజనల్ గ్రామీణ వికాస్ బ్యాంకులు, ఏపీజీబీబీ అంటాం కదా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఇలా ఉండేవన్నీ కూడాను ఆర్ఆర్బీస్. ఇది మంచి రోడ్, దాని మీద శాలరీస్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ కూడా ఆఫ్ కోర్స్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఆల్ ద డీటెయిల్స్. మరి సార్ ఇక్కడ ఏమేమి నేర్చుకుంటాం సార్ ఈ సమ్మరీలో, ఈ పర్టికులర్ వీడియోలో? సో ఇట్ విల్ టేక్ మ్యాక్సిమం 15 to 20 minutes అండి, త్వరగానే చెప్తాను. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళు బాగా తెలుసుకోండి. ప్రిలిమ్స్ ఏముంటుంది, 2 ఎగ్జామ్స్ ఉంటాయండి, ప్రిలిమ్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ వ్యూ చెప్తానండి. ఈ ఓవర్ వ్యూలో ఏ డేట్స్లో ఉన్నాయి ఏంటేంటి అనేది మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఫస్ట్ థింగ్. అలాగే దీనికి సంబంధించిన మేజర్ థింగ్, అందరికీ డౌట్ ఏంటంటే సిలబస్, అండ్ ఆబ్వియస్లీ సిలబస్ అండ్ ప్లస్ దాని యొక్క వెయిటేజ్.
సిలబస్ ఎప్పుడైతే నేర్చుకున్నామో వెంటనే దాని యొక్క వెయిటేజ్ కూడా నేర్చుకుంటే ఆ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏమేమి ఉంటాయి సార్ ఎగ్జామ్లో అని అంటే ప్రిలిమ్స్ ఉంటుందండి, అలాగే మెయిన్స్ కూడా ఉంటుందండి. సింగిల్ ఎగ్జామ్ కాదు, ఓకేనా? 2 ఎగ్జామ్లు మనం క్వాలిఫై అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రిలిమ్స్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రిలిమ్స్లో 100 క్వశ్చన్లు ఉంటాయి అన్న, మెయిన్స్లో 200 క్వశ్చన్లు ఉంటాయి, అంతే డబల్. ప్రిలిమ్స్లో 100, మెయిన్స్లో 200 క్వశ్చన్లు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అంత కామనే, 0.25. సో మరి దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? మరి 100 క్వశ్చన్లు అన్నారు కదా, దేని నుంచి ఉంటాయి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, పిఎం ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రిలిమ్స్ మెయిన్స్ అని. సో దాని యొక్క ఇంటర్నల్ దానికి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ యొక్క లైక్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు ప్రిఫర్ టిప్స్ ఇస్తూ ఉంటాను. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అండ్ దీనికి సంబంధించి ఏమైనా బుక్స్ ఏమైనా ప్రిపేర్ అవ్వాలా సార్ ఏంటి అనేది కూడా మనం ఈ కంప్లీట్ విషయాలు, అంటే ఈ ఐబిపిఎస్ క్లర్క్ క్రాక్ చేయాలి అని అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి, ఏ టిప్స్ ఫాలో అయితే మనం ఈ తక్కువ టైంలో, చాలా తక్కువ టైం ఉంది, ఎవరైనా అప్లై చేయకపోతే చేయండి. సో వాళ్ళందరూ కూడా ఈ ప్రిపరేషన్ కొద్దిగా ఫాలో అయితే మాత్రం మనం ఖచ్చితంగా చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. సో సింపుల్ 10 to 15 minutesలో మీకు క్లోజ్ చేస్తాను. ఒక్కొక్కటే మైండ్లో పెట్టుకోండి. తెలిసిన వాళ్ళు ఉంటే ఒక్కొక్కసారి మళ్ళీ వినండి, తెలియని వాళ్ళ కోసం కంప్లీట్ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ లాస్ట్లో యాజ్ యూజువల్గా ఇక్కడే ఎప్పుడైతే ఈ టిప్స్ చెప్తున్నానో టిప్స్తో పాటు మనం ఆ వీడియోస్ ఎలా చూడాలి, హౌ టు వాచ్ ఇన్ అవర్ యాప్. సో మన యాప్లో కూడా ఎలా చూడాలి, ఏ ఆర్డర్లో చూడాలో కూడా చెప్పేస్తాను పనిలో పనిగా. సో కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా మనం యాప్లో కూడా చూసేసుకుందాం. ఆల్ రైట్, హియర్ వి గో విత్ ఫస్ట్ అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓవర్వ్యూ ఉంది. ఒకసారి ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. ఏంటి సార్ ఈ ఓవర్వ్యూలో ఏమేమి చెప్తారు అని అంటే మొత్తం అంటే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అనేది కూడా ఒకసారి ఐబిపిఎస్ క్లర్క్ మనకి ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారు, ఎగ్జామ్ బాడీ అంటాం, అదే ఎగ్జామ్ బాడీ అని అంటే ఎవరైనా కండక్ట్ చేస్తే అవసరం లేదు, జస్ట్ అఫ్ కోర్స్ ఎందుకనంటే అండి బ్యాంక్ జాబ్ అనగానే ఐబిపిఎస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. సో మొత్తం బ్యాంకింగ్కి ఒక పర్సన్ సెలెక్ట్ చేసేది వీడే, ఐబిపిఎస్. ఇది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ అనేది ఇయర్లీ వన్స్ వస్తుందండి ఇదే టైంలో ఆల్మోస్ట్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5th సెమ్ లేదా 4th సెమ్ చదువుతున్నారు అనుకోండి డిగ్రీలో, నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ ఉంటుంది కదా, అప్పటికి మీరు ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. అప్కమింగ్ ఇయర్కి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ 6 months ఆఫ్ టైమ్. సో ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ ఏంటి సార్ అని అంటే ఐబిపిఎస్ క్లర్క్, నాట్ పిఓ అండి, పిఓకి మళ్ళీ వేరేగా వస్తుంది, ఓకేనా? 2024, అలాగే 24-25లో వస్తుంది కదా. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యామనుకోండి, మనం 1 year ప్రిపరేషన్ కరెక్ట్గా సరిపోద్ది. 25లో మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు పెట్టొద్దని కాదు, కాకపోతే నెక్స్ట్ మంతే కదా ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ 24th August, 1 monthలో నేను క్రాక్ చేయగలంటే ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది జనరల్గా ఆల్ వీఆర్ బిఎస్సి స్టూడెంట్స్ అండి, మన అందరివి బిఎస్సి స్టూడెంట్సే కాబట్టి మనకి అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ చాలా ఈజీగా చేయగలుగుతాం. ఓన్లీ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ జనరల్ అవేర్నెస్ పార్ట్, అంటే కరెంట్ అఫైర్స్ అవి త్వరగా. అంటే మనం నార్మల్గా డిగ్రీలో 2-3 గంటలు చదువుతాం, అలా కన్నా ఇఫ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ 7 to 8 hours ఇవ్వగలుగుతాను సార్ నేను, నా లైఫ్ గురించే కదా, నేను అంత టైం ఇస్తానని అన్నారంటే మాత్రం ఖచ్చితంగా యూఆర్ ఇన్ ద క్యూ లైన్ అనమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ 24లోనే క్రాక్ చేయొచ్చు. మరి ఏంటి సార్ దీనికి సంబంధించి మరి ఎగ్జామ్ డేట్ ఏంటి, ఒకసారి డేట్ చెప్తే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటాం, ప్లాన్ చేసుకుంటాం కదంటే. ఎగ్జామ్ ఈజ్ 24th నుంచి స్టార్ట్ అవుతున్నాయండి, 24th 31st August. ఈ మధ్యలో ఏదో ఒక రోజు మనకు పడుతుందండి, 24, 25 and 31. సో ఈ మధ్య డేట్లో మనకి ఎప్పుడైనా పడవచ్చు. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. దిస్ ఈజ్ వాట్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ ఈ పర్టికులర్ డేట్స్ అనేవి మనకి మైండ్లో ఉండాలా. డేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అని అంటే వితౌట్ మనం డేట్స్ తెలియలేదు అనుకోండి, మనం యూజువల్గా ఏమంటాం దాన్ని, మనకు ఆ ఇది రాదు, ఆ జీలో కసి రాదు, చెయ్యాలి ఎలాగైనా జాబ్ కొట్టాలి అనేది మనం ఇది రాదు. అది డేట్ మైండ్లో ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14 అంటే ఇదో 24, ఆల్మోస్ట్ ఒక 2 months కూడా కాదు, 45 days అంత టైం ఉంది.
సో ఖచ్చితంగా మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. కరెక్ట్‌గా ప్రిపరేషన్ గాని, పెట్టుకొని గాని చేసినట్లయితే మనం చాలా ఈజీగా చేయొచ్చు. కాబట్టి డేట్స్ అనేవి మాత్రం మైండ్‌లో జాగ్రత్తగా పెట్టుకోండి. అదర్‌వైజ్ మనకి చాలా డిఫికల్ట్ అయ్యే సిట్యుయేషన్. కాబట్టి డేట్స్ మాత్రం ఎప్పుడు ఇది ఎగ్జామ్ డేట్ బానే ఉంది. సార్ మరి దీనికి సంబంధించి నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఏంటి సార్? ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నారు గదా! క్వెషన్స్ ఆల్రెడీ మీకు అక్కడ గూడా చెప్పాను. ఇక్కడ గూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఉంటదండి, మెయిన్స్ ఉంటది. 2 ఎగ్జామ్స్. ప్రిలిమ్స్‌లో ఎన్ని క్వెషన్స్ ఉంటాయి సార్? 100. మెయిన్స్‌లో అయితే నంబర్ ఆఫ్ మెయిన్స్‌లో అయితే 190 ఉంటాయి. మార్క్స్ 200 అండి. ఓకేనా? కొంచెం జాగ్రత్త చూసుకోండి. అదే మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ఆర్‌బీకి వేరేగా ఉంటది. అంటే ఏంటి, ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్ వేరేగా ఉంటది. ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ క్వెషన్స్ అక్కడ 35, 35, 70 ఉంటాయి. ఇక్కడ 100 చూస్తే మారి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇవేంటివి క్వెషన్స్ అండి. ఇక్కడ నీకు మళ్ళీ క్లియర్‌గా రాస్తాను. అఫ్‌కోర్స్ మళ్ళీ ఎలాగో చెప్తానులెండి ఇన్ డీటెయిల్. జస్ట్ ఇది సమ్మరీ కదా! క్వెషన్స్, మార్క్స్. క్వెషన్స్ 100 క్వెషన్స్ ఇక్కడ లైక్ యూజువల్లీ యూ విల్ గెట్ 100 మార్క్స్. ఇక్కడ మాత్రం 190 క్వెషన్స్ మెయిన్స్‌లో. మార్క్స్ మాత్రం అదేంటి సార్ 190 క్వెషన్స్ అంటే 190 ఉండాలి కదా! లేపోతే ఇవి కూడా 200 ఉండాలి కదా! మీకు ఆర్ఆర్‌బీలో కూడా అదే చెప్పాను. రీజనింగ్‌లో, అర్థమెటిక్‌లో కొన్ని టాపిక్స్ ఏంటనంటే వెయిటేజ్ ఎక్కువ కాబట్టి అవి బాగా చేయాలి. కంప్యూటర్స్‌కి వెయిటేజ్ తక్కువ, హాఫ్ మార్క్స్ ఇస్తాడు కాబట్టి అది కొద్దిగా తక్కువ చేసుకున్నా పర్లేదని కూడా చెప్పాను. ఇన్ డీటెయిల్ మనం మళ్ళీ ఈ సిలబస్‌లో కూడా మాట్లాడుకుందాం. సార్ మరి నెగెటివ్ మార్కింగ్ ఏమైనా ఉందా? లేకపోతే మొత్తం అన్నీ పెట్టుకొని వచ్చేయొచ్చానంటే ఉంటదండి. 0.25 ఆల్‌వేస్ 0.25 అనొచ్చు లేదా 1/4. 4 తప్పులకి ఒక మార్క్ పోతదండి. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి. దిస్ ఈస్ వాట్ ద కంప్లీట్ ఓవర్ వ్యూ ఆఫ్ ఐబీపీఎస్. ఇది ఓవరాల్‌గా మనకుండే. అండ్ దీనికి అప్లై చేయలేదు సార్, చేయొచ్చానంటే యెస్ అండి. అప్లై చేసేసేయండి. లాస్ట్ డేట్ 20థ్ జూలై. ముందే అప్లై చేసుకొని ఇంకా 1 వీక్ ఉందండి. సో, ఈ 1 వీక్‌లో ఎవరైతే అప్లై చేయలేదో అప్లై చేసుకోండి. ఫిఫ్త్ సెమ్ అయిపోయిన వాళ్ళు, అలాగే లాస్ట్ ఇయర్ రిలీవ్ అయ్యి ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఒకసారి మీరు నెట్ సెంటర్‌కి వెళ్లారనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చెప్పేస్తారు అప్లై చేసుకోగలమా లేదా అనేది. సో, దాన్ని బట్టి అప్లై చేసుకుంటారు. సో, అసలు మరి ఈసారి అప్లై చేయడం అవ్వట్లేదు సార్. మరి ఓన్లీ దానికి మరి ఎలా చేయాలి సార్ అంటే చెప్పాను కదా! యూ కెన్ టార్గెట్ ఇట్ ఫర్ 2025 అండి. ఎందుకనంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేలాగా ఇప్పుడు స్టార్ట్ చేసామనుకోండి మనం నెక్స్ట్ అప్‌కమింగ్ నోటిఫికేషన్‌కి రెడీగా ఉంటాం. ఇది ఇప్పటికిప్పుడు అనుకోని అయిపోయింది కాదు. మినిమమ్ ఇట్ విల్ టేక్ 2, 3 మంత్స్‌కి. మనకు కూడా మంచి టైం ఉంది. ఆల్‌మోస్ట్ 45 డేస్ ఉంది కాబట్టి ఆల్రెడీ క్లాసులన్నీ చూసున్నారు కాబట్టి పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే ఈజీ టు క్రాక్ అనమాట. ఒకసారి ఓవర్ ఈ డేట్లు మైండ్‌లో పెట్టుకోండి అన్న.
గాట్ అండ్ ఎవ్రీ వన్? ఆల్ రైట్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నా కమింగ్ ఇన్ టు ద డైరెక్ట్. సో ఓవర్వ్యూ అయితే మనం చూస్తున్నాము. సో దీనికి సంబంధించి మేజర్ థింగ్ అందరికీ తెలియాల్సింది, తెలుసుకోవాల్సింది అంతా కూడా ఏంటి అని అంటే, దిస్ ఈజ్ ఓన్లీ ద థింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సిలబస్ అండి. ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది సార్, మెయిన్స్ ఎలా ఉంటుంది అనేది మనకి కరెక్ట్గా తెలియాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ గురించి మాట్లాడామనుకోండి, సో ప్రిలిమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఎక్కువ మంది రాస్తారు. సో అందులో మనకు మరి జాబ్ రావాలని అంటే ఏ కైండ్ ఆఫ్ నాలెడ్జ్తో మనం ఉండాలి అని అంటే, మేజర్ థింగ్ ఈజ్ టైం అండి. కీ రోల్ ఏంటంటే టైం ఇంపార్టెంట్ ఇక్కడ. సార్ ఇందులో ఆర్ఆర్బీకి అనుకోండి రెండే ఉంటాయండి, రీజనింగ్, అర్థమెటిక్ ఉంటాయి. నేను ప్రతిసారి ఆర్ఆర్బీ అంటున్నానని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ వీడియో ఆల్రెడీ ఉంది కాబట్టి ఒకసారి ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా చూడండి అది కూడాను. సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, అది వేరే నోటిఫికేషన్, ఇది వేరే నోటిఫికేషన్. ఇందులో ఫస్ట్ వన్ యాజ్ యూజువల్ గా మనకి ఇంగ్లీష్ ఉంటుందండి ఇక్కడ ఎక్స్ట్రాగా, అందుకే ముందు దీని మిగతా రీజనింగ్, అర్థమెటిక్ కామన్. దీన్ని న్యూమరికల్ ఎబిలిటీ అంటాం ఇక్కడ, ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి, పేర్లు కూడా ఎగ్జాక్ట్గా అదే రాస్తాను. ఎగ్జామ్ లో మీకు న్యూమరికల్ ఎబిలిటీ అని కనిపిస్తుందండి, ఓకేనా? అదేంటి సార్ అర్థమెటిక్ చెప్పారు న్యూమరికల్ ఎబిలిటీ చెప్పలేదని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోకండి. రీజనింగ్ ఎబిలిటీ అని పిలుస్తాడండి ఎగ్జామ్ లో, అంతే. అర్థమైంది కదా? రీజనింగ్ ఎబిలిటీ అని ఉంటుంది పేరు, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇంగ్లీష్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తాడు అక్కడ. సో కాబట్టి ఎగ్జాక్ట్గా మీరు కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. సో హ్యాపీగా ఇది ఫాలో అయిపోవచ్చు అన్నమాట. సో జాగ్రత్తగా చూసుకోవాలా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి నెంబర్ ఆఫ్, ఇక్కడ నేను క్వశ్చన్స్ రాస్తానండి. క్యూ అంటే క్వశ్చన్, ఎం అంటే మార్క్స్ అండి, ఓకేనా? చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్? 30 క్వశ్చన్స్ ఉంటాయి సార్. మరి ఎన్ని మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ కదా. ప్రిలిమ్స్ ఎప్పుడైనా ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అండి, ఈజీగా గుర్తు పెట్టేసుకోండి. మొత్తం 100 అన్నాము, ఇంకా 70 మిగిలాయి కదా, 35 యాజ్ యూజువల్ గా ఇవి కూడా 35, ఇవి కూడా 35. సో చెప్పాం కదా ఆల్రెడీ 100 మార్కులు, 100 క్వశ్చన్లకి 100 మార్కులు. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ప్రిలిమ్స్ అండి, ఐబీపీఎస్ క్లర్క్ యొక్క ప్రిలిమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ప్రిలిమ్స్ మరి ఆగస్టు 31 అన్నారు కదా, ఆగస్టు 31 క్వాలిఫై అయిపోయాను, ప్రిలిమ్స్ ఇది రాశాను, 100కి నాకు 70 మార్కులు వచ్చాయి, 75 వచ్చాయి, 80 వచ్చాయి, క్వాలిఫై అయిపోయాను. అఫ్కోర్స్ ప్రిలిమ్స్ పాస్ అవ్వడం కూడా ఈజీనే. ఇక్కడ జీకే కానీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్స్, బ్యాంకింగ్ ఏమీ ఉండవు ఇక్కడ, ఎందుకంటే ఓన్లీ ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్. సో హ్యాపీగా మనం చూసుకోవచ్చు. సార్ మరి దీనికి సంబంధించి, ఈ ప్రిలిమ్స్కి సంబంధించి మన వీడియోస్లో ఎలా చూడాలి సార్ అని అంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంతా కూడా ఇంగ్లీష్ 1లోను ఇంగ్లీష్ 2లోను ఉంటుందండి, ఓకేనా? ఈ 2 లింక్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా చూసుకోండి, ఓకేనా? ఈ 2 కూడా టీచ్మెంట్లో ఉన్నాయా లేదా చూసుకోండి. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏమని చెప్పానండి? అర్థమెటిక్ అని చెప్పాను నేను. అర్థమెటిక్ 1 సార్, అర్థమెటిక్ 2, ఈ 2 ఉన్నాయా లేదా చూసుకోండి. అందులో ఏ టాపిక్స్ కూడా చెప్పేస్తాను. అందులో ఏ టాపిక్స్ ఈ ప్రిలిమ్స్ అప్లై చేసిన వాళ్ళు చూడాలో కూడా ఎక్కువ ఉంటాయి మీకు, బట్ కొన్ని టాపిక్స్ దీనికి ఇంపార్టెంట్. రీజనింగ్ అంటే సేమ్ అండి, రీజనింగ్ 1 అలాగే రీజనింగ్ 2, ఈ మొత్తం 6 మన దగ్గర ఉంటేనే మనం ప్రిలిమ్స్ రాయగలుగుతామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ సంబంధించి ఈ లింక్స్ ఏవైతే మనం ఆల్రెడీ మీకు పెట్టున్నామో, సో ఎవరికైతే లేవో ఆల్రెడీ ఇక్కడ నెంబర్ రాశాను కాబట్టి, సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ అట్ దట్ నెంబర్. సో హ్యాపీగా ఆర్డర్లో చూసేసుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది సార్. ప్రిలిమ్స్ రాసాము, 31st క్వాలిఫై అయిపోయాము. వెంటనే మరి మెయిన్స్ కూడా స్టార్ట్ చేయాలి కదా, మెయిన్స్ ప్రిపరేషన్ కూడా మనం స్టార్ట్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఆబ్వియస్లీ ఉంది. ఎందుకంటే ప్రిలిమ్స్ వెంటనే అయిపోగానే మనకి తరువుగా మనకి విత్ ఇన్ 1 month 45 daysలో మెయిన్స్ కూడా ఉంటుందండి. మెయిన్స్ కూడా మనం అట్ ద సేమ్ టైం ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే ప్యాటర్న్, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుందండి. ఫస్ట్ మైండ్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఇవి రీజనింగ్ ఎబిలిటీ, అందులోనే కంప్యూటర్ టచ్ కూడా ఇస్తాడండి, కంప్యూటర్ బిట్స్ కూడా ఇస్తాడు, ఓకేనా? ఇది ఫస్ట్ వన్. రెండోది యాజ్ యూజువల్ పైన ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ అన్నాడు కదా, మెయిన్స్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాడు. మళ్ళీ అర్థమెటిక్ 1 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఏమేమి ఉంటాయి కూడా చెప్తాను. ఈ టాపిక్స్ మనం దానికి పేరు అర్థమెటిక్ అని పెట్టుకున్నాం అంటే, అంతకుమించి ఏం లేదు. సో టాపిక్స్ చెప్తాను కాబట్టి కన్ఫ్యూజన్ ఏం లేదు. కొత్తగా ఒకటి వచ్చింది సార్ ఇక్కడ, ఈ 3 పైవేనండి, ఈ 3 కూడా పైవే, ప్రిలిమ్స్లో ఉన్నవే మెయిన్స్లో ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజన్ లేదు. కొత్తగా ఏంటి సార్ అంటే జనరల్
జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అని కూడా పిలవచ్చు. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. మరి దీనికి సంబంధించి సార్ 50 క్వశ్చన్లు ఇస్తాడండి. ఓకేనా, ఇక్కడ 10 మార్కులు పెరిగాయి కదా, అవే ఇవి 60. 10 మార్కులు చూడు, 190 200 కదా, 190 క్వశ్చన్స్ 200 మార్క్స్, 10 పెరిగాయి కదా, ఇక అవే ఇవి. 50 క్వశ్చన్లకి 50 ఇవ్వాలి, కానీ ఒక 10 క్వశ్చన్లకు మాత్రం ఎక్స్ట్రాగా 10 మార్కులు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి కామన్. మళ్ళీ ఇంగ్లీష్ అయితే 40 ఉంటాయి. ఇవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇవి 40 ఉంటాయి. క్వాంట్ అయితే 50 ఉంటాయి. ఈ రెండు ఒకటేనండి, 50 50 50 50 50 50. ఇవన్నీ 3 కామన్. ఇది ఒకటే కొద్ది జాగ్రత్తగా ఇంపార్టెంట్ చూసుకో. అందుకనే మెయిన్స్ కి రీజనింగ్, కంప్యూటర్ జాగ్రత్తగా నేర్చుకున్నాం అనుకోండి, మనకు అక్కడ ఈజీగా మార్క్స్ అనేవి ఎక్స్ట్రాగా 10 మార్కులు వస్తున్నాయి అనమాట. కొద్దిగా స్కోరింగ్ జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది సార్. మరి దీనికి సంబంధించి ఇంటర్నల్ టైం కూడా, ఇది క్వశ్చన్స్ అండి, ఇవి మార్క్స్ అండి. అండ్ అలాగే టైం కూడా వాడు మెన్షన్ చేస్తున్నాడండి. ఇది దాన్ని ఏమంటామంటే సెక్షనల్ టైం అండి. మామూలుగా మీరు ఎస్ఎస్సి సిజిఎల్ అలా అనుకోండి, మనకు నచ్చినవి రాసుకుంటాము. బట్ ఇక్కడ హియర్ వీ హ్యావ్ ఎ సెక్షనల్ టైమ్. ఇప్పుడు రీజనింగ్ స్టార్ట్ చేసాం అనుకో, యూ షుడ్ కంప్లీట్ విత్ ఇన్ 45 minutes ఆఫ్ టైం. 45 minutes లో కంప్లీట్ చేసుకోవాలి. మినిట్స్ అండి ఇవన్నీ కూడాను. ఓకేనే, ఇంగ్లీష్ 40 bits 35 minutes లో కంప్లీట్ చేసేసుకోవాలి మనం. అండ్ క్వాంటిటీ, డ్యూరేషన్ అన్ని కూడా మినిట్స్ గుర్తుపెట్టుకోండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 45 minutes లో కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 35 minutes లో కంప్లీట్ చేసుకోవాలి. చాలా ఎక్కువ 35 minutes దీనికి, బట్ మనం ఈజీగానే చేయొచ్చు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి ఎన్ని వచ్చాయి మనకి. 50 50 50 150 190 సరిపోయి కదా. మార్క్స్ 100 100 200 మార్క్స్ సరిపోయి కదా. 160 minutes రావాలా. 40 30 70 110 140 150 160 160 నిమిషాలు. 160 నిమిషాలు 2.5 hours. 120 minutes అంటే 2 hours. సో ఇంకా 10 minutes ఎక్కువ వస్తుంది కాబట్టి జాగ్రత్త. 160 minutes అని 190 200 160. సో ఇలా నీట్గా కానీ మనం ప్లాన్ చేసుకున్నట్లయితే దెన్ ఓన్లీ మనము టైమింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలా. అది అక్కడ ఒకటే, మనము ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేసేది ఏమైనా ఉంది అని అంటే ఓన్లీ అది ఒకటే. ఒకసారి ప్రిలిమ్స్ మెయిన్స్ ప్యాటర్న్ జాగ్రత్తగా చూసుకున్నాను. డౌట్ ఏమైనా ఉంటే అడగొచ్చమ్మా. డౌట్ ఏమైనా ఉంటే అడగండి. ఇక్కడ కూడా టైం మెన్షన్ చేయమంటే చేస్తానండి. ఇక్కడ ఏం లేదు, ఈక్వల్ అండి, అన్ని ఈక్వల్. ఇక్కడ 30 క్వశ్చన్లు 30 35 30 35, నో కన్ఫ్యూజన్. టైం కూడా అంతే, అన్నిటికీ 20 20 20 20 నిమిషాలు 20 నిమిషాలు 20 నిమిషాలు ఎంత 60 నిమిషాలు మొత్తం 60 minutes టైం. ఓకేనా, ప్రిలిమ్స్ లో నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. మెయిన్స్ లోనే మీకు కాస్త కోస్త కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే క్వశ్చన్లు వేరేగా ఉంటాయి, మార్క్స్ వేరేగా ఉంటాయి, టైం వేరేగా ఉంటుంది. అప్పుడు అవన్నీ చూడడం టక్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ వీ షుడ్ హ్యావ్ అన్ ఐడియా ఆన్ దట్. ఎందుకంటే ఇక్కడ నీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 నిమిషాల్లో ఈజీగా చేయొచ్చమ్మా. అదే అర్థమెటిక్ 20 నిమిషాల్లో 35 బిట్లు చేయాలంటే మనం చూడు హాఫ్ మినిట్కి టక్ మనం బిట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ క్యాలిక్యులేషన్ అనేది మైండ్లో రన్ అవుతూ ఉండాలి, లేదంటే నీకు ఇబ్బంది అవుతుంది. అదే మెయిన్ చూసుకోవాలి, అంతే. అర్థమైందా? సో అందుకనే టైం ఇంపార్టెంట్. ఇక్కడ టైం ఫ్యాక్టర్ అంటాం. ఇది ప్రిలిమ్స్ కి ఉండే ప్యాటర్న్, క్వశ్చన్లు, మార్క్స్, నెంబర్ ఆఫ్ లైక్ మినిట్స్ టైం మెన్షన్ చేస్తాం, ఏమేమి ఉంటాయో చెప్పుకున్నాం. అండ్ ఇది కూడా అమ్మా యాజ్ యూజువల్ గా మనకి రీజనింగ్ అని ఏదైనా ఉందంటే రీజనింగ్ 1 2లో ఉంటాయి, ప్రిలిమ్స్ కి కానీ మెయిన్స్ కి కానీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ 1 2లో ఉంటాయి. లింక్స్ చూసుకోండి జాగ్రత్తగా, లేని వాళ్ళు ఎవరంటే కాంటాక్ట్ అవ్వండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని అంటే ఏం చెప్పానమ్మా, అర్థమెటిక్ 1 2లో ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సిలబస్ కూడా నేను ఇప్పుడు మెన్షన్ చేస్తాను. సో ఇది మనకి అవ్వాల్సింది. సో ఇది కూడా ఐ విల్ యాడ్ వెరీ సూన్ అనమాట. సో అది ఇది మెయిన్స్ కు ఉంటుంది. ప్రిలిమ్స్ వరకు అయితే అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి. విచ్ విల్ యాడ్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా మెయిన్స్ టైంలో యాడ్ చేస్తానండి. సింపుల్, అంతే, ఇంకేం లేదు. సో కాబట్టి ఇవి జాగ్రత్తగా విత్ ఇన్ తక్కువ డైలీ ప్రాక్టీస్ అంటే చెప్తానండి. ప్రిపరేషన్ టిప్స్లో 4 కొత్తగా ఏం చెప్పను, అన్ని తెలిసినవే. అందులో ప్రిపరేషన్ అంటే మనం ఏదో హై లెవెల్లో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. దానికి మనకున్న టైంని యూటిలైజ్ చేసుకుంటా ఒక 4 to 5 hours ఇవ్వగలిగితే మాత్రం
చాలా బాగుంటుంది. నౌ వి విల్ మూవ్ ఆన్ టు ద డైరెక్ట్ టాపిక్ వెయిటేజ్ గురించి చెప్పేసుకుంటే మనకు క్లియర్ అయిపోతుందండి, అంతే ఇంకేం లేదు. ఇది సిలబస్ చెప్పాం కదా, వెయిటేజ్ చెప్పేస్తాను. ప్రిలిమ్స్ వెయిటేజ్ మార్క్స్ చెప్పాను, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇగోండి ఇదే, ప్రిలిమ్స్ మెయిన్స్ టైమింగ్ అదే ప్యాటర్న్ మొత్తం అంతా చెప్పుకున్నాం. టిప్స్ ఉన్నాయి, బుక్స్ ఎలా వీడియోస్ చెప్పి వాళ్ళ వీడియోస్ కూడా ఎలా చూడాలో చెప్పేస్తున్నాను, హౌ టు వాచ్ వీడియోస్ ఇన్ అవర్ యాప్. సో టీచ్మెంట్లోకి వెళ్ళినాక ఏ లింక్స్ ఉన్నాయి కూడా వెంట వెంటనే చెప్తాను. ఓన్లీ ద థింగ్ ఈజ్ నీకు ఆ సిలబస్ వెయిటేజ్ కానీ చెప్పేస్తే ఇంకా మరి చెప్పుకోవడానికి ఇంకేం ఉండదు, అంతే సింపుల్ థింగ్. సార్ మరి ఏంటి సార్ ఈ వెయిటేజ్ పరిస్థితి ఏంటి, ఎలా ఏ టాపిక్స్ నేర్చుకుంటే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి అని చెప్పేసి జనరల్గా మనం ఎక్కువగా ఇది చూస్తాము. సో సార్ వెయిటేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ వన్ ఇందులో కానీ చూసుకున్నట్లయితే రీజనింగ్ గురించి మాట్లాడతాను. రీజనింగ్ లో మనకి ఎక్కువగా ఉండేది ఖచ్చితంగా పజిల్స్ అడుగుతాడండి. సో పజిల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. లైక్ సీటింగ్ అరేంజ్మెంట్ అని విన్నాం, క్లాసెస్ చూడకపోతే ఒకసారి చూడండి. సో సీటింగ్ అరేంజ్మెంట్ లో మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. సీటింగ్ అరేంజ్మెంట్ ని ఇంకొక పేరుతో ఏం పిలుస్తాడు సార్ అంటే పజిల్ అని పిలుస్తాడండి. ఓకేనా, కన్ఫ్యూజ్ అయిపోకండి. పజిల్ అన్నా సిట్టింగ్ అరేంజ్మెంట్ అన్నా ఒకటే. సార్ మరి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి సార్ అంటే ఆల్మోస్ట్ 15 to 20 క్వశ్చన్స్ వస్తాయండి. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక టాపిక్ నుంచి 20 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు అంటే మాటలు కాదండి. అంటే సీటింగ్ అరేంజ్మెంట్ మీద ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేసేలాగా ఉండాలండి. కోడింగ్ డీకోడింగ్ ఒకటే వస్తుందండి. ఈ కోడింగ్ డీకోడింగ్ తో ప్రాబ్లం ఏంటి అని అంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసేస్తాం కానీ మనకు వచ్చేది ఒకటే క్వశ్చన్ అక్కడ. సో కాబట్టి ఎక్కువ టైం అంటే చెయ్యొద్దని కాదు నా ఉద్దేశం, టైం ఎక్కువ ఒక దగ్గర ఉండిపోయాం అనుకోండి. ఒక క్వశ్చన్ ఇప్పుడు రీజనింగ్ లో మనకు ఉండేది ఎంతరా 20 నిమిషాలే, 35 క్వశ్చన్. నువ్వు ఒక దగ్గరే 3-4 నిమిషాలు ఇచ్చావు అనుకో, రావట్లేదని మిగతా క్వశ్చన్లు చేయడానికి నీకు టైం సరిపోదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విత్ ఇన్ మినిట్ లో అదే 30 seconds లో వచ్చిందంటే ఓకే, లైక్ జస్ట్ అదర్వైజ్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. కోడింగ్ డీకోడింగ్ అని కాదు, ఏదైనా కూడా ఎనీథింగ్. అండ్ ఇన్ఈక్వాలిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ టైంలో చెప్పుకున్నా, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇన్ఈక్వాలిటీస్ 5 క్వశ్చన్స్ ఇస్తాడండి ఖచ్చితంగాను. అండ్ సిలాగిజం కూడా చెప్పేస్తాము. సో ఇందులో నుంచి కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. సమ్, ఆల్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ రిలేషన్ నుంచి కూడా ఇస్తాడండి. బ్లడ్ రిలేషన్ నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాడు ఎవ్రీ ఇయర్ కూడాను. 2 to 3 క్వశ్చన్స్. అంటే రీజనింగ్ లో చూసారా మొత్తం ఆల్ఫా న్యూమరిక్ టెస్ట్ అంటాము. ఆల్ఫాబెట్స్ బాగా వస్తే చాలండి. ఆల్ఫాబెట్ టెస్ట్ కానీ మనకు వచ్చింది అనుకోండి, సో ఈజీగా మనము 3 క్వశ్చన్లు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా మిస్లీనియస్ కి సంబంధించి ఒక 4 to 5 క్వశ్చన్స్. అంటే రిమైనింగ్ ఉంటాయి కదా, డైరెక్షన్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, ఆర్డర్ ర్యాంకింగ్, నెంబర్ అరే, ఒక్కొక్కటి ఇస్తే ఒకటి ఇస్తాడు, లేదంటే లేదు, అంతే. ఇది రీజనింగ్ లో మనకి బాగా రావాల్సినవి. సో దీనికి సంబంధించి ఇంకా మనం ఎక్కువే చెప్పుకున్నాం, వేరే వేరే టాపిక్స్ చెప్పుకున్నాం. ఇవి ముందు బాగా చేయాలా. సో తర్వాత మనం ఎక్స్ట్రా టాపిక్స్ నేర్చుకుంటే బెటర్. ఎక్స్ట్రా టాపిక్స్ మీదకి అప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఎక్స్ట్రా టాపిక్స్ కూడా ఒకసారి చెప్తాను, నో ఇష్యూ. ముందైతే మెయిన్ సిలబస్ ఒకసారి చూసుకోండి. అంటే మనం రీజనింగ్ అనగానే ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఈ 45 days కూడా తరువుగా ఈ టాపిక్స్ ఎక్కువ రివిజన్ చేసుకోవాలా. ఇది కంప్లీట్ గా రీజనింగ్ కి సంబంధించి వెయిటేజ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, దాన్నే ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాం సరే, మనం అర్థమెటిక్ అనేస్తాం సింపుల్ గా. అర్థమెటిక్ 1 and 2 లో ఉంటాయి వీడియోస్ అన్ని కూడాను. సరే ఇవి ఓన్లీ ద థింగ్ చాలా ఈజీ అండి. ఇందులో అడిగేవి ఏంటి అని అంటే సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్ బాగా చేయాలి. నెక్స్ట్ క్లాస్ ఇదే ఉండబోతుందండి. అందరూ అడిగారు, అఫ్ కోర్స్ సింప్లిఫికేషన్ అంటే యాజ్ వీఆర్ బిఎస్సి స్టూడెంట్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే దెర్ ఇస్ నో ఫార్ములాస్, దెర్ ఇస్ నో కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్ ఏమి ఉండవు ఇందులోని. 15 బిట్లు ఇస్తాడండి. అదేంటి సార్ అంత సింప్లిఫికేషన్ చాలా ఈజీ కదా, 2+2 అలాంటి కాదండి. కొద్ది పెద్ద నెంబర్స్ ఇస్తాడు, ఈజీగా సింపుల్ వేలో కొద్దిగా స్పీడ్ క్యాలిక్యులేషన్ రావాలా. ఇక దేర్ ఇస్ నో షార్ట్ కట్స్ ఏమి ఉండవు, అందులో ట్రిక్స్ కానీ ఏమి ఉండవు, క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయాలి. అయితే ఈ సింప్లిఫికేషన్ చేసే దాంట్లో ట్రిక్ ఉంటుంది. అంటే ఎంత ఈజీగా చేయొచ్చు, ఓన్లీ ద థింగ్ ఈజ్ క్యాలిక్యులేషన్ అండి. సో ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉంది, ఒక మల్టిప్లికేషన్ చేయాలంటే మనం పక్కకి ఇప్పుడు నార్మల్గా 74 ఫర్ ఎగ్జాంపుల్ 8 లేకపోతే 6 times అన్నాడు అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. 6 4 24, 2 6 7 42, 44 అని చేస్తాం. అసలు ఈ స్టెప్స్ ఏవి రాయకుండా కూడా ఆన్సర్ చెప్పేయచ్చు మనం. అర్థమైందా మనకి? అంటే అక్కడ నీకు 4-5 seconds టైం సేవ్ అవుతుంది. ఇంచుమించుగా 10 ఇప్పుడు మనం ఇది చేయడానికి ఒక 5 to 10 seconds టైం పట్టింది కదా, 5 to 10 seconds ఇంకో క్వశ్చన్ చేసుకోవచ్చు మనం. అంటే మరి అలాంటి క్యాలిక్యులేషన్స్ ఇలా ప్రొడక్ట్ ఇది
సింపుల్ గా చెప్పేయొచ్చండి. ఎందుకంటే మనకు ఆ లాజిక్ తెలిస్తే చాలు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఇది 74 కదండి. 74 టేబుల్ కాదు కదా, మనకి 7 టేబుల్ అడిగితేనే కొద్దిగా టకటకమని చెప్పలేము. కాకపోతే టేబుల్స్ 9 టేబుల్స్ వస్తే చాలండి మనకు. ఓకేనా, 9 టేబుల్స్ వస్తే 99 టేబుల్స్ వచ్చేస్తాయి. అదేంటి సార్ అవునా అని చెప్పేసి 9 టేబుల్స్ నేర్చేసుకోండి, నిజంగానే వస్తాయి. నిజమే, అది నిజంగానే నిజం. ఏంటి సార్ అంటే సింపుల్ లాజిక్ అండి, వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ మైండ్తో టకటకమని చెప్పొచ్చు. సార్ మనకి ఫ్యాన్సీ నెంబర్స్ అంటే బాగా గుర్తుంటాయండి. ఫ్యాన్సీ నెంబర్స్ అంటే బాగా గుర్తుంటాయి. ఇప్పుడు మన బర్త్డే మనకి ఎంత మైండ్లో గుర్తుంటుందో, ఎంత కష్టమైన డేట్ అయినా, అదే ఏదైనా అమౌంట్స్ కానీ ఇప్పుడు నీ పాకెట్లో ఎంత ఉందని అంటే ఎగ్జాక్ట్గా ఒక 123 రూపీస్ ఉందని మనం ఎప్పుడు చెప్పమండి. ఒక 100, 120, 150, 200, 20,000 లేకపోతే 2 lakhs. ఇప్పుడు మన ఫోన్పేలో ఎంత ఉందని అంటే తక్కువ ఎంత ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్పగలమా? చెప్పలేము. కానీ అట్లీస్ట్ వి విల్ హ్యావ్ అన్ ఐడియా. ఓకే, ఒక 1000 ఉందో, 500. కాబట్టి ఫ్యాన్సీ నెంబర్స్ అనేవి మనకు బాగా గుర్తుంటాయి. దీన్ని బేస్ చేసుకొని ఈ సింప్లిఫికేషన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. సరే సార్, మరి దీని పరిస్థితి ఏంటంటే ఏం లేదండి, 6 7s తెలుసు కదా మనకి. 670s ఎంత అనేది 10th ప్లేస్ లో ఉంది కదా. సో 670s 420. 420 అనేది మనకు మైండ్ లో ఉంటది కదా. అంటే 420 అంటే నార్మల్ గా ఆ నెంబర్ అని కాదు, యూజువల్ గా 420, 520, 500, 480 జీరో వచ్చిన నెంబర్లు మనకి చాలా ఈజీగా ఉంటాయి. 6 4 24, 24 దీనికి కలిపే. అప్పుడు కూడా మళ్ళీ ఇలా రాయకూడదు పక్కన, మళ్ళీ అసలు పెన్న వాడితే ఇంక సార్ 24 నేను కలపలేను అన్నాం అనుకో, ఫస్ట్ 20 కలుపు. 4 20 20, 4 40, ఎందుకు ఒక 4 ఉంది కదా, 444 అలా ఈజీగా చేయొచ్చు. కావాలంటే మీరు ఒకసారి పెద్ద నెంబర్లే ట్రై చేయండి. 86 ఏళ్ల ఎంత ఆన్సర్ చెప్తారు ఎవరైనా చాట్లో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనిట్స్ ప్లేస్ ను ఇక్కడ సింగిల్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని మల్టిప్లై చేసే 8 ఏళ్ల 56 అంటే 560. ఫ్యాన్సీ నెంబర్ మైండ్ లో ఉంటది కదా ఈజీగా. అప్పుడు ఇది చేస్తే 42 అంటే ఎంత అవుతుంది? 602. అయిపోయింది ఆన్సర్. సో అది ప్రొడక్ట్ అనే కాదు, డివిజన్స్ కానీ, యాడింగ్స్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ, క్యాలిక్యులేషన్ అనేది మనం కొద్దిగా స్పీడ్గా ఉన్నట్టయితే మనకి ఈ సింప్లిఫికేషన్స్ నుంచి వచ్చే 15 మార్కులు మనం చాలా ఈజీగా చేయొచ్చండి. డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ నుంచి ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. డయాగ్రామ్ ఇస్తాడు, బార్ గ్రాఫ్ కానీ, పై చార్ట్ కానీ, హిస్టోగ్రామ్ కానీ ఇస్తాడు. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. రీసెంట్ టైంలో చెప్పుకున్నాం, ఐ థింక్ 4 క్లాసెస్ ఎన్నో చెప్పాం, హై లెవెల్ కూడా చెప్పాం మనం. చూడండి, మీరు ఒకసారి క్లాస్ చూసినట్లయితే యుల్ గెట్ అన్ ఐడియా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంత ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ ఉండేటటువంటి వర్డింగ్ ప్రాబ్లమ్స్ అంటామండి. వర్డింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటండి? పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఏజెస్, యావరేజ్, ఇలా మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్స్డ్ ఎలిగేషన్, పైప్స్ సిస్టమ్, స్పీడ్, డిస్టెన్స్, టైం, అన్నిటి నుంచి 12 నుంచి 13 క్వశ్చన్లు వస్తాయండి. సో దిస్ ఈజ్ వాట్ ద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇవన్నీ కూడా అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది ఒకటి చెప్తాను నేను. సో సింప్లిఫికేషన్ అది ఒకటి చెప్పాలి. సో అఫ్ కోర్స్ అది చెప్పడానికంటే లైక్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఆ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అనేది కూడా మీకు అన్ని చెప్తాను. సో ఇవైతే ఆల్రెడీ మనం చెప్పేసాము. సో అన్ని కూడా మనకి ఎక్కడ చూసుకోవాలి సార్ అంటే ఏం చెప్పాను, అర్థమెటిక్ 1 ఫస్ట్ చూడాలి, అందులో 2 క్లాస్ ఉంటాయి. తర్వాత ఆల్మోస్ట్ 17-18 క్లాస్ అర్థమెటిక్ 2లో ఉంటాయి. ఈ రెండిట్లో క్లాసెస్ కానీ చూసుకుంటే నువ్వు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఎనీ బిట్ చేయగలుగుతావు అనమాట. దిస్ ఈస్ ద థింగ్. దాంతో పాటుగా ఈ మధ్యన అందరూ అడుగుతుంది ఏంటంటే, మార్నింగ్ కూడా ఎవరో గ్రూప్లో అడిగారు, సార్ లైట్ గా చెప్పారు కొన్ని టాపిక్స్. లైట్ గా కాదండి, ఈ టాపిక్స్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు రైట్ ద టెస్ట్ అండి. టెస్ట్ సిరీస్ రాయాలి. మీరు టెస్ట్ సిరీస్ రాస్తే అప్పుడు కొత్త క్వశ్చన్స్ మీకు అలవాటు అవుతాయి. డౌట్ ఏమైనా ఉంటే నాకు అడుగుతారు, సింపుల్ థింగ్ అంతే. సో అప్పుడు మనం డిఫికల్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం చాలా అంటే చాలా ఈజీగా చేయగలుగుతామండి. దిస్ ఈస్ ద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నేను న్యూమరికల్ ఎబిలిటీ అంటాం, అర్థమెటిక్ అంటాం, చాలా రకాల పేర్లు ఉన్నాయన్నమాట. ఆల్ రైట్, ప్యాసేజ్ ఇస్తాడు ఇంగ్లీష్లో, చూద్దాం మరి. ప్యాసేజ్ నుంచి 8 to 10 క్వశ్చన్స్ ఇస్తాడండి. అంటే కాంప్రహెన్సేషన్ అంటాం కదా. ప్యాసేజ్ 2 ప్యాసేజ్లు ఇస్తాడు, 2 5 మార్కులు అనమాట. ఇక్కడే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్లోజ్ సెట్ 5 మార్కుల క్వశ్చన్ డెఫినెట్గా ఇస్తాడండి. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చేస్తాడు, బ్లాంక్స్ ఇస్తాడు. మనం చిన్నప్పుడు తెగ రాసి వాళ్ళు ఆ బ్లాంకుల్లోని ఫార్మేషన్స్ అన్ని. ఎర్రర్స్ ఇస్తాడండి. ఎర్రర్స్ క్లాస్ ఉండబోతుంది నెక్స్ట్, ఇది కూడాను నెక్స్ట్ ఇంగ్లీష్లో. ఇక్కడే మనకు చూస్తారు 20 క్వశ్చన్స్ అయిపోయి. అలాగే జంబుల్డ్ స్క్రాంబుల్డ్ సెంటెన్స్ అని చెప్తాం అనమాట, అవి కూడా 5 ఇస్తాడండి. అండ్ వర్డ్స్ రీఅరేంజ్మెంట్ నుంచి కూడా 4 to 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడండి. ఇంకా రిమైనింగ్ వర్డ్ స్వాప్ కానీ, ఫిల్లర్స్ కానీ, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఈ గ్రామర్, అవన్నీ కామన్. ఇవి మేజర్గా మనం ఎక్కువగా ఖచ్చితంగా
ప్రిపేర్ అవ్వాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో ఖచ్చితంగా ఇది మనకి రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ అండ్ లాస్ట్లో మెయిన్స్ అని చెప్పాను కదా, యాడ్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళందరికీ మెయిన్స్ అనేది మనకి యాడ్ ఆఫ్టర్ మెయిన్స్ కాదు, యాడ్ ఆఫ్టర్ ప్రిలిమ్స్. అప్పుడు ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే ఎవరైతే క్వాలిఫై అయ్యారో అందరూ మెయిన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది అంతటితో పాటుగా అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇది యూజ్ అవుతుంది. దీంతో పాటుగా ప్రిలిమ్స్ ఎప్పుడైతే అయ్యిందో ఆ ఉన్న గ్యాప్లోని మనము ఈ జనరల్ అవేర్నెస్ కూడా ప్రిపేర్ అవ్వాలండి. ముందైనా కూడా మంచిదే, ముందు కూడా అయితే మంచిదే. అప్పుడే ప్రిలిమ్స్ అయిన తర్వాత అవ్వమని ఏం కాదు, మీన్ వైల్ కూడా మనం ముందుగానే కూడా అవ్వచ్చు. ఎందుకు అంటే దీనికి సంబంధించి మనం ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ పెడుతున్నాం కదా. సో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ పెడుతున్నాం. ఇప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ పెట్టే వెంటనే క్లాస్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి కరెంట్ అఫైర్స్ సార్ 4 months చేయండి సార్, లాస్ట్ 4 months ఆగస్టులో కాబట్టి ఆగస్టు, జూలై, జూన్, మే, ఏప్రిల్ నుంచి చదువుకోండి, రఫ్గా సరిపోతుంది అంతే, ఇంకేం లేదు. సో 4 months చేసుకుంటే సరిపోతుందండి. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్ టర్మినాలజీ అంటాం, లేదని అంటే బ్యాంకింగ్ టర్మినాలజీ కూడా యాడ్ చేస్తాను. ఏవైతే లేవో యాజ్ యూజువల్గా యాడ్ అయిపోతూ ఉంటాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అండ్ దీంట్లోకి సంబంధించి ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే ఈ కరెంట్ అఫైర్స్లో వచ్చేస్తాయండి ఇవన్నీ కూడాను. ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్, డేస్, మన డేస్ పెట్టాను చూసారా, ఎవ్రీ మంత్ ఏదైతే ఉందో ఆ మంత్కి సంబంధించి డేస్ పెట్టేస్తున్నాం, ఓకేనా. అలాగే స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి. అలాగే బడ్జెట్, సో మన బడ్జెట్ ఫిబ్రవరిలో వస్తుంది యూజువల్గా. అలాగే మన ఇండియా వైడ్ ఏవైతే నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ అఫైర్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా కరెంట్ అఫైర్సేనండి. ఇంక ఇవన్నీ కూడా కొత్తగా మీరు ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదు, కరెంట్ అఫైర్స్లో మీకు అప్డేట్ ఇచ్చేస్తున్నాను. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్గా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ మోస్ట్. అలాగే అపాయింట్మెంట్స్ అంటాం. అపాయింట్మెంట్స్ అంటే రీసెంట్ జరిగినటువంటి కొత్త వాళ్ళు ఎవరైతే జాయినింగ్స్ అయ్యారో, ప్రైమ్ మినిస్టర్స్ కానీ, ప్రెసిడెంట్స్ కానీ, కంట్రీస్కి అయ్యే వాళ్ళందరూ కూడా అవి కూడా అన్ని కరెంట్ అఫైర్సే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కాబట్టి దీనికి కొత్తగా నేను యాడ్ చేయడానికి ఏం లేదు. సో కరెంట్ అఫైర్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ ద థింగ్ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే కంప్యూటర్స్ యాడ్ అవ్వాలి, అది ఒకటి నేను యాడ్ చేస్తాను. సో రిమైనింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ మనం ఎనీథింగ్ ఈజీగా చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా నీట్గా కానీ ప్రిపేర్ అయితే సో ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ బ్యాంక్ జాబ్లో నాకు నచ్చేది ఏంటి అని అంటే యూజువల్గా 6 months ఆఫ్ టైంలో చైర్లో కూర్చోవచ్చండి మనం. అదేంటి సార్ చైర్లో కూర్చున్నటువంటి ఓన్లీ జాబ్ మనకి తక్కువ టైంలో అయిపోయేది ఏదైనా ఉంది అంటే చూసారు, ఎగ్జామ్ 2 monthsలో, రిజల్ట్ 45 daysలోగా, జాబ్ ఏమో 45 daysలోగా. 6 months కూడా పట్టట్లే, 4 నుంచి 5 నెలలు కరెక్ట్గా కానీ మనం కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం బ్యాంక్ జాబ్ అనేది కొట్టడం చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో అది తక్కువ టైంలో మామూలుగా అయితే ఇట్ విల్ టేక్ 1 year, 1.5 years పడతాయండి ఏవైనా కూడాను. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, సివిల్స్ కానీ ఏమైనా ఐఏఎస్, ఐపీఎస్ కానీ ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం రాసిన రిజల్ట్స్ ఇప్పుడు వస్తాయి. సో ఇట్ విల్ టేక్ ఏపీఎస్సి కానీ ఇవి కానీ చూడండి, డిఎస్సీలు, టెట్లు ఇవన్నీ కూడా ఇట్ విల్ టేక్ లాంగ్ ప్రాసెస్. సో చాలా ఎక్కువ అంటే జాబ్స్ గురించి నేను ఏమనట్లేదు మంచివా చెడ్డవా అని, బట్ వేరేజ్ మనం ఆ జీల్లో కొట్టేయాలి. ఏదైనా చూడండి వేడిగా ఉన్నప్పుడే చేయాలండి. వేడిగా అంటే మనం అనుకునే వేడి కాదు. ఇప్పుడు ఏదైనా ఒక పని ఉందిరా చెయ్యాలి అన్నప్పుడే చేసేయాలి దాన్ని, మంచిదా చెడ్డదా తర్వాత మాట్లాడదాం. సో అంటే అప్పుడు చేస్తేనే అలా కొన్ని అలాగ అవుతాయి. తర్వాత మనం అమ్మ ఇంత చిన్న పని మనం ఏంట్రా బాబు ఇన్ని రోజులు డిలే చేస్తామా, ప్రిపేర్ అవ్వకుండా ఇన్ని రోజులు ఉన్నామా అని చెప్పి మనం ఏం రిగ్రెట్ అవ్వకూడదు, చేయలేదు. కాబట్టి వేడిలో కొడదాం అన్నప్పుడే కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టారంటే మాత్రం ఇంకా దానికి మనకి మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట. సరే, ఇది ఓవరాల్గా టిప్స్లో యూజువల్గా మనం ఎవ్రీ క్లాస్లో మాట్లాడేదే. సో క్లాసెస్లో మాట్లాడదాం అవన్నీ కూడా. ఈ పర్టికులర్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఐబీపీఎస్ క్లాస్. సార్ లాస్ట్లో నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో యాజ్ యూజువల్గా అవి కొద్దిగా ఫాలో అవ్వండి. అంటే ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్ అంతే. ఇవి ఫాలో అయితే బాగుంటుందని నా ఉద్దేశం, అంతకుమించి ఏం లేదు. ఎవరి ప్లాన్లో వాళ్ళకి ఉన్నాయి. బట్ ఈ కొన్ని నేను ప్రిపేర్ అయినవి. సో మై సెల్ఫ్ నేను ఏవైతే కొన్ని ఇప్పుడు ప్రిపేర్ అయి ఉన్నానో సో దీన్ని బేస్ చేసుకొని నేను ఆ ఎగ్జామ్స్కి ఇప్పుడు నేను ఏదైతే ఎస్ఈటి, ఎన్ఈటి రాస్తున్నానో సో యూనివర్సిటీ లెవెల్లో మనకి ప్రొఫెసర్ కింద, అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వెళ్ళే ఈ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో నెట్ సెట్ లేదా ఏపీ సెట్ అని కూడా పిలుస్తాం అనమాట. సో మీరు కూడా ఎవరైనా ఫర్దర్గా ఎంఎస్సి అయిన తర్వాత
ఈ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చారంటే యూజువల్గా ఇలా మీరు ఎలా కాంపిటేటివ్ రాస్తున్నారో నేను కాంపిటేటివ్ రాస్తాను. సో రాస్తున్నాను ఇన్ఫ్యాక్ట్. సో కాబట్టి దానికి సంబంధించి కొన్ని అట్లీస్ట్ ఆఫ్ టిప్స్ కొన్ని ఫాలో అయితే బెటర్ అని నా అడ్వైజ్. ఇవే ఫాలో అవ్వాలని ఏం లేదు, మీ ఓన్ గేవన్ ఉంటే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అట్లీస్ట్ కొన్ని ఏమేమి ఫాలో అవ్వాలని అంటే స్టడీ ప్లాన్ అనేది ఒకటి ఉండాలండి ఖచ్చితంగా. సో అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక ఏమేమి చదవాలి ఏంటి అనేది డైలీ షెడ్యూల్ అది వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు ఏమవుతుంది అని అంటే లైక్ మీకు ఆ సిలబస్ ఏంటి అనేది జనరల్గా తెలుస్తూ ఉంటుంది. సో దట్ ఇట్ విల్ బి. నేను సార్ మరి మీరు చెప్పారు కదా, మీరు ఏమైనా ప్లాన్స్ వేసి నేను నార్మల్గా చూపిస్తాను రఫ్ ప్యాడ్, ఇది ఏం చదివేకండి అందులోని ఏం అర్థం కావు. సో ఇలాగ నేను నార్మల్గా ఏంటంటే ఐ యూస్ టు కీప్ సమ్ ఏదో ఒక పేపర్ ఏదైనా కాదు, ఇక్కడ చూపించడానికి కాదు, అలాగే మీరు ప్లాన్ పెట్టుకోవాలి, పేపర్ మీద రాసుకోండి, మీకు కనిపించేలా, మీ కళ్ళకి ఎదురుగా ఉండేలాగా. మొబైల్లో రాయడం, ల్యాప్టాప్లో రాయడం అవి కాదు, మీ కళ్ళకి కనిపించేలాగా ఒక దగ్గర మీకు క్లియర్గా డేట్ వేసుకొని నీట్గా రాసుకోండి. రాసుకున్న అంటే ప్రతిసారి ఆ పేపర్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి, మొబైల్ మనతో ఉండదు కాబట్టి మొబైల్లో కొన్ని రాసుకుంటాము, మళ్ళీ పేపర్లన్నీ రాయండి. రాస్తున్నప్పుడు ఏంటంటే మీ షెడ్యూల్ కరెక్ట్గా రాశారంటే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి ట్రై టు రైట్ ఎ స్టడీ ప్లాన్ అకార్డింగ్ టు మీ సిలబస్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి స్టడీ ప్లాన్, దానికి ట్రై టు స్టిక్ ఆన్ ఇట్. ఖచ్చితంగా అది మాత్రం చాలా ఇంపార్టెంట్. దీనికనే కాదండి, ఏదైనా అండి. యూజువల్గా ఇప్పుడు ఏమంటాం, న్యూ ఇయర్కి రెజల్యూషన్స్ ఏంటని అడుగుతారు. ఆ సంవత్సరంలో చేస్తామో చేయమో తర్వాత విషయం, అట్లీస్ట్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు 1.5 year అయిపోయింది, ఇది జూలై, అంటే మళ్ళీ కొత్త సంవత్సరం లెక్క, సెకండ్ ఎండ్. మరి జూలై, ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇయర్ ఎండింగ్ లోగా నీ టార్గెట్స్ ఏంటి, ఏమేమి సాధించాలనుకో. ఇయర్ ఎండింగ్ అలా జాబ్ కొడదాం అనుకుంటున్నావా, లేకపోతే ఒక మొబైల్ ఐఫోన్ కొందాం అనుకుంటున్నావా, బండి కొందాం అనుకుంటున్నావా. కొనడానికంటే కొనియడం కాదు, అలా కొనాలి అంటే డబ్బు సంపాదించాలి, పార్ట్ టైం చేసుకోవాలి. సో అలా కొన్ని టార్గెట్స్ పెడతావు కదా, అలాగే దీనికి కూడా టార్గెట్. మనం టైం పెట్టకుండా జాబ్ వచ్చేయాలంటే రాదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం జనరల్గా మన సైకాలజీ ఎలా ఉంటుందంటే, మన ఇండియన్స్ జనరల్గా అన్ని పనులు అయిపోయి చదువుదాంలే టైం ఉంటే అనుకో. అలా కాదండి, చదివేశాక టైం ఉంటే అప్పుడు అన్ని పనులు చేసుకోవాలండి. ఇది ఒకటి యూజువల్గా నవే డేస్ అందరూ ఫాలో అవ్వాల్సిందే. సో అదొకటి మాత్రం కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సిలబస్ మీద కంప్లీట్ ఐడియా, అవగాహన తెలుసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఈ టాపిక్స్ క్లియర్గా వాట్ ఈజ్ వాట్ అనేది సిలబస్ మీద కంప్లీట్ ఐడియా, అవగాహన పెట్టాలండి. ఓకేనా? దానికి సంబంధించి పీడిఎఫ్స్ అవనియండి, లేకపోతే టెస్ట్ సిరీస్ అవనియండి, ఆ వీడియోస్ అవనియండి, ప్రతిదీ కూడా మనం క్లియర్ కట్గా అన్ని ప్లాన్ చేసుకోవాలి. ఒకటి వీడియోస్ చూసుకుంటే సరిపోదు, పీడిఎఫ్లు చూసుకుంటే సరిపోదు, టెస్టులు రాసేసుకుంటే సరిపోదు. అన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్తో కానీ అన్నీ చేసుకుంటే నీట్గా ప్రాపర్గా చూసుకోవాలి. సో అలాగే దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేశారు అనుకోండి, యూ విల్ గెట్ అన్ ఐడియా. సో అప్పుడు తెలుస్తుంది నీకు, ఓకే నేను చదివిన సిలబస్ నాకు క్వశ్చన్స్ వస్తున్నాయా రావట్లేదా ఏంటి అనేది. సో కరెక్ట్గా తెలుస్తుంది. అలాగే ఈ బ్యాంకింగ్లోని ఎస్పెషల్లీ, మిగతా వాటికి ఇది పెద్ద వర్కౌట్ అవ్వదండి, బ్యాంకింగ్ తక్కువ టైం ఉన్నప్పుడు ఏంటనంటే వి షుడ్ లైక్ గివ్ మోర్ ఫోకస్ అండి. దీనికి సబ్జెక్ట్ వైజ్ మోర్ ఫోకస్ ఇవ్వాలి. అంటే ఫౌండేషన్ ఇంపార్టెంట్ కదండి దేనికని. ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చి చేసేస్తే కాదు. అసలు ఏంటి, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అన్నాము, కరెక్ట్గా 4 months చదవాలి, దానికి ఒక ప్లానింగ్ వేసుకుని కరెక్ట్గా ఫోకస్డ్గా ఉండాలని నా ఉద్దేశం. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ స్పీడ్ అండి. స్పీడ్ అండ్ యాక్యురసీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బ్యాంకింగ్ అండి. బ్యాంక్ జాబ్ రావాలంటే స్పీడ్ లేకపోతే కష్టం. అయితే సార్ మరి నేను బీఎస్సీ అంటే మ్యాథ్స్ అంటే నాకు భయం సార్, మరి నేను బీకామ్ చదివాను, బీబీఏ చదివాను, బిఏ చదివాను. సో ఇలా ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు, బట్ స్టార్టింగ్ నుంచి కానీ పర్ఫెక్ట్గా ఫౌండేషన్ కరెక్ట్గా నేర్చుకుంటే మాత్రం హై లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓన్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాడిచ్చే 20 నిమిషాల్లో 35 క్వశ్చన్లు చేయమన్నాడు అని అంటే ఈవెన్ 20 క్వశ్చన్లు కూడా చేయలేము నార్మల్గా అయితే. బట్ ఇచ్చాడు అని అంటే చేయగలిగే క్వశ్చన్సే. నీకు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమెటిక్గా ఉంది. 20 నిమిషాలు ఉన్న టైంలో 35 క్వశ్చన్లు ఇచ్చాడు ప్రిలిమ్స్లో అంటే, ఇచ్చాడు అంటే ఇన్ ద సెన్స్ చేయగలం. అది ఎలా చేయాలి, ఆ క్వశ్చన్లు ఏ ట్రిక్స్ యూజ్ చేసి చేయాలి
అనేది నీకు తెలియాలి. తెలిసిన రోజే నువ్వు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఈజీగా క్రాక్ చేయగలవు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే స్పీడ్. మరి అది తెలియాలని అంటే అంతే స్పీడ్గా నువ్వు క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఇప్పుడు సింప్లిఫికేషన్స్ అని మాట్లాడుకున్నాం. సో అలాగే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎప్పుడైతే స్పీడ్గా ఉండాలి, ఇంగ్లీష్ గ్రామర్ బాగా నేర్చుకోవాలి. సో ప్రతిదీ వీడియోస్ చూస్తా, బుక్స్ ఫాలో అవుతా, టెస్ట్ సిరీస్లు రాస్తా, అన్నీ చేయాలండి. ఏది చేయకుండా మనం ఇలాగా అవి వచ్చేసేయాలంటే రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో దట్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది చూసుకోవాలి. అండ్ ఫైనల్ థింగ్ అండి, ఇంకేం లేదు, రెగ్యులర్గా ఏదైతే మనకు ఉందో రెగ్యులర్ రివైజ్ ప్రాక్టీస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడతో ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ రెగ్యులర్ అనేది మనకి ఇర్రెగ్యులర్ అయిపోద్దండి. ఎందుకనంటే మన కల్కి సినిమా రిలీజ్ అయింది, ఆ రిలీజ్ సినిమాకి వెళ్ళాం, చూసాం, మళ్ళీ ఇంకా ఎంజాయ్మెంట్ మూడ్లోకి వచ్చి 3-4 రోజులు బుక్స్ ఓపెన్ చేయం, అదో బాధ. ఈరోజు భారతీయుడు 2 సినిమా వచ్చింది ఫ్రైడే కదా అని చెప్పి మళ్ళీ ఫ్రైడే అయిపోయింది, రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, మళ్ళీ సోమవారం వరకు బుక్స్ ముట్ట, అదో బాధ మనతోని. కాబట్టి ఫ్రీకౌట్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ అవ్వకపోతే ఇప్పుడున్న ఫ్రెష్ ఏమంటాం దాన్ని ప్రెజర్కి, స్ట్రెస్కి, లేకపోతే ఒత్తిడికి మనం ఇదే అయిపోతాం. కాబట్టి అవ్వాలి. బట్ నెక్స్ట్ విత్ ఇన్ మినిట్స్లోనే మళ్ళీ మన మైండ్ సెట్ని ఆ రెగ్యులర్ రివైజ్ ప్రాక్టీస్ సెట్లో కానీ తీసుకొచ్చేస్తే ఇంకా అంతకుమించి ఇంకేం లేదండి. ఆల్వేస్ షుడ్ హ్యావ్ అ పాజిటివ్ మైండ్ సెట్ అండి. స్ట్రెస్ని మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయాలి అని అంటే మాత్రం యూ షుడ్ హ్యావ్ అ పాజిటివ్ మైండ్, వెరీ పాజిటివ్ మైండ్ అండి. నేను యూజువల్గా చెప్తున్నాను కదా, అంటే నేనే ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, నా కోసం చెప్తున్నాను కదా, మీకు కాస్త అవేర్నెస్ ఉంది కాబట్టి. ఎవరో ఈ సినిమా హీరోదో లేకపోతే ఏ పొలిటీషియన్దో వాళ్ళు చెప్పామనుకోండి, వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా బాగానే ఉంటుంది అని అనుకుంటా. బట్ అందుకే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది అని నేను ప్రిపేర్ అయ్యే, నేను ఫాలో అయ్యేదే చెప్పాను మీకు. ఇందులో ఇంకెంతకు మించి మనకేం అక్కర్లేదు కూడా, ఇది ఎలా ఫాలో అయిపోతే సరిపోతుందండి. షుడ్ హ్యావ్ అ పాజిటివ్ మైండ్ అండి. ఖచ్చితంగా జాబ్ కొడతాను అనే మైండ్ సెట్తో ఉండండి. 100% కొడతామండి, అందులో అయితే ఆలోచించేదే లేదండి. సో అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఈ యూజువల్గా ఈ సోషల్ మీడియా రావడం వలన కంప్లీట్గా రీల్స్కి ఎడిక్ట్ అయిపోయాం. రోజులో మీకు తెలియకుండానే 2 to 4 అవర్స్ మనం ఇందులోనే ఉండిపోతున్నామండి. బట్ డోంట్ డూ దట్ అండి. మీకు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారా, ఇది పక్కన నార్మల్గా కూడా మన హెల్త్ పరంగా కూడా 3-4 గంటలు డైలీ రీల్స్, మార్నింగ్ 1 hour చూస్తాం, లంచ్లో చూస్తాం, ఈవినింగ్ చూస్తాం, నైట్ పక్కాగా చూస్తాం 2-3 గంటలు, మిడ్ నైట్ 2-3 వరకు. నేను అబ్జర్వ్ చేస్తాను చాలా వరకు. సో అది మాత్రం ట్రై టు అవాయిడ్ అండి. యాజ్ పర్ ఏమంటాం దాన్ని, సైకాలజీ ప్రకారం ఏ యూనివర్సిటీ వాళ్ళు అందరు చెప్పేది ఒకటే అండి, 20 minutes మాత్రమే మనం మొబైల్ డిస్ప్లే అనేది చూడాలండి. ఓవరాల్గా డిస్ప్లే అంటే చూడండి, మనం రీల్సే 2-3 గంటలు, మొబైల్ కాల్స్ అని, మెసేజ్లు అవి ఇవి డైలీ 10 hours 15 hours పైన వాడుతున్నాము. కానీ మనకి ప్రిస్క్రైబ్డ్ ఏంటంటే జస్ట్ 20 minutes అండి. ఓన్లీ ఇంపార్టెంట్ కాల్స్ మాట్లాడేదానికి, ఏదైనా మనకి మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి ఇంపార్టెంట్, మనకి ఎవరైనా మనం బతికున్నామని తెలియడానికి అనమాట. అంతకు మించి మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయకూడదు. కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ 6 నెలల్లో 1 year దాన్ని కొద్దిగా మై కైండ్ రిక్వెస్ట్ ఈజ్ టు రెడ్యూస్ ద టైమ్ గివెన్ ఫర్ ద మొబైల్ అండి. అదొక్కటి మాత్రం నేను చెప్పాల్సింది చెప్తాను, మీరు చేయాల్సింది చేస్తారు ఆఫ్ కోర్స్. బట్ ట్రై టు రెడ్యూస్ అంతే. టైంని మాత్రం ఒక్కసారి కష్టం లేండి. 4 గంటల నుంచి 40 నిమిషాలు కాదు 20 నిమిషాలు హైలీ ఇంపాసిబుల్. ఏదో ఒక టైంలో రెడ్యూస్ చేసుకోండి. నైట్ టైం రెడ్యూస్ చేసుకోవచ్చండి. ఎందుకంటే నైట్ టైం మొబైల్ పట్టుకుంటే 1-2-3 గంటలు తెలియకుండా అయిపోద్ది. నైట్ టైము 10కి 11కి పడుకునే టైంకి మంచి పుస్తకం ఏదైనా తీసుకోండి, కామన్ది, సబ్జెక్ట్ వద్దు, ఏదైనా నార్మల్గా స్కిల్స్, పాజిటివ్ థింకింగ్, ఇలా చాలా పట్టాభిరామ్ గారికి చాలా బుక్స్ ఉంటాయి. సో అవి ఫాలో అవ్వండి, చాలా బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆ బుక్ చదివితే నిద్ర కూడా వచ్చేస్తుంది, హ్యాపీగా పడుకోవచ్చు, మంచి హెల్తీగా ఉంటాం. సో ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడలేండి, ఇంకా అలాగే అంతా చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోద్ది. సో ఎనీహో, కాబట్టి ఈ సోషల్ మీడియా అనేదాన్ని కాస్త రిడ్యూస్ చేసుకుంటాం అంటే మన హెల్త్ బాగుంటుంది అండ్ మన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. నిద్ర ఉందనుకోండి ఆటోమేటిక్గా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఐ యూస్ టు మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. నేను ఫాలో అవుతున్నాను కాబట్టి చెప్పాను, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఐ యూస్ టు స్టడీ, నేను నా స్టడీ చూసుకోవాలా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలా, మీకు డౌట్స్ చెప్పాలా, క్లాసెస్ చెప్పాలా, యూట్యూబ్ చూసుకోవాలా. సో ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ అవుట్ ఆఫ్ లిమిట్ దాటి నేను వెళ్ళి చేస్తున్నాను, ఓన్లీ బికాస్ ఆఫ్ పాజిటివ్ మైండ్. నేను చెయ్యగలను, నేను తప్ప ఇంకా నా ఛానల్ ఇంకెవరు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నేను, నాకే టీం లేదు, ఇది లేదు.
సో నువ్వు ఒక ధోని, నువ్వు ఇంకో టీం అన్నట్టు ఏదో డైలాగ్ ఉంటుంది కదా, మనకి అలాగేం లేదు. ఎందుకు కావాలి నేను పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, బట్ యూజువల్లీ ఓన్లీ ద థింగ్ ఈజ్ పాజిటివ్ మైండ్ సెట్. సో డైలీ చాలా కాల్స్ వస్తాయి, మెసేజ్లు వస్తాయి, అందులో పాజిటివ్ స్టూడెంట్స్ ఉంటారు, నెగిటివ్ స్టూడెంట్స్ ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, కొట్టే వాళ్ళు ఉంటారు. అఫ్కోర్స్ ఆన్లైన్ కాబట్టి, ఆఫ్లైన్లో అయితే కొట్టేస్తారేమో. సో ఇలాగా అపార్ట్ ఫ్రమ్ జోక్స్ ఇలాగా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో నెగిటివ్ అన్న మళ్ళీ మనం దాన్ని బౌన్స్ బ్యాక్ అయ్యి విత్ ఇన్ మినిట్స్లోనే, విత్ ఇన్ డేస్లోనే మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇక్కడ ఒక బాక్స్ వేసాను, ఇందాక నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, ఆ విషయం చెప్పి క్లోజ్ చేస్తాను, మర్చిపోతాను ముందే రాసుకున్నాను. ఒక టైం గురించి అయితే క్లియర్ కదా, సోషల్ మీకు ట్రై టు అవాయిడ్ అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ మైండ్ సెట్లో ఓన్లీ మీకు ఉండాల్సింది నేను కొట్టగలను, జాబ్ ఎలా అయినా కొడతాను అని చెప్పేసి మాత్రం మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే సింపుల్ థింగ్ అండి, మనకు అనుకోలేదు అనుకోండి మనం ఏది సాధించలేమండి. మనం అనుకుంటేనే చేయగలం. అదేంటి సార్ నాకు ఇప్పుడు జాబ్ వచ్చేయాలి అనుకుంటే వచ్చేస్తుంది అనుకుంటే వచ్చేస్తుందండి. అనుకున్న దాని తర్వాత నువ్వు దానికి ఏం చేయాలనేది కూడా నువ్వు అనుకోవాలి కదా. నేను ఇది చెయ్యాలి, ఇప్పుడు నేను ఇది చెప్పాను, ఇలా చేయండి, ఇంత టైం పెట్టండి, ఈ సిలబస్ చేయండి, టాపిక్స్ చేయండి, టెస్టులు రాయండి, బుక్స్ తీసుకోండి, మొత్తం అన్ని చేయండి అని చెప్పాను. సో ఇన్ ద సిమిలర్ వే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ రీసెంట్ టైంలో మనం చూసినట్లయితే లైక్ 1% ఆఫ్ ఛాన్స్ ఉండేదండి ఆర్సీబీకి ఐపీఎల్లో. కానీ వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టి వాళ్ళు ప్లే ఆఫ్ క్వాలిఫై అయ్యారు. క్రికెట్ బాగా తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జాంపుల్ బెస్ట్ సెట్ అండి. విరాట్ కోహ్లీ తెలియకుండా ఉంటారు, అసలు ఛాన్స్ లేదండి. 1% ఉంది వాళ్ళకి. మన టైం వాళ్ళు ఏమంటారు, మ్యాచ్ రిజల్ట్స్ లో కూడా ఇచ్చారు, కానీ 100%తో ప్లే కప్ కొట్టలేదు, వేరే విషయం పక్కన పెట్టి అట్లీస్ట్ ప్లే ఆఫ్ క్వాలిఫైయర్ అంటే మాటలు కాదు అంతమంది పెద్ద టీమ్స్ తోని. అండ్ సరే మేము మరి నాకు అంత ఐడియా లేదు సార్ మరి క్రికెట్ మేము చూడమని అంటే, అఫ్ కోర్స్ ఆర్ పీకే, సో ఇప్పుడు లెజెండ్ అనొచ్చు ఇంకా. సో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో 2 seats తో ఓడిపోయి ఇప్పుడు 22 seats కూడాను క్వీన్ స్లీప్ చేశారండి. అంటే మొత్తం అన్ని ఎక్కడ పార్టిసిపేట్ చేశారు అన్ని, అంటే ఓన్లీ బికాస్ ఆఫ్, మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్స్ కి ముందు 1 month 2 month కంప్లీట్ నెగిటివిటీ ఆన్ పవన్ కళ్యాణ్. యూజువల్లీ నేనేం ఫ్యాన్ కాదు, లేకపోతే ఎవరి హ్యాట్రేడ్ కాదు ఎవరికొన్నా, జస్ట్ ఐ వాంటెడ్ టు కన్వే మై ఫీలింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఈ 2 seats లో ఓడిపోయిన వ్యక్తి లాస్ట్ టర్మ్ లో అప్కమింగ్ అంటే ఈ టర్మ్ లో 2024 టర్మ్ లో పార్టిసిపేట్ చేయడం, అసలు పార్టిసిపేట్ చేసిన పిఠాపురం దాంట్లో గెలుస్తాడో లేదా అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఈవెన్ దట్ వంగ గారు కూడా లైక్ చాలా ఈ గీతా గారు చాలా కామెంట్స్ చేశారు. ఈవెన్ దో అలాంటి క్వీన్ స్లిప్ చేశారంటే అసలు అది ఏమన్నా అది సక్సెస్ చెప్పండి. సో కాబట్టి దెర్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండండి అమ్మ ఖచ్చితంగా. అండ్ అఫ్ కోర్స్ వరల్డ్ కప్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సో బికాస్ ఆఫ్ హార్దిక్ పాండ్యా, ఒక 4 నెలల క్రితం ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా గ్రౌండ్ లోకి వస్తే 140 కోట్ల మంది ప్రజలు కూడా తిట్టారు, ఎట్లా అబ్యూస్ చేశారు, మాట్లాడలేదు, బూయింగ్ అంటాం దాన్నే. అలాంటిది విత్ ఇన్ 2 months లో వరల్డ్ కప్ అదే 140 కోట్ల మంది హార్దిక్ అని చెప్పి ముంబై వీధుల్లో అంటుంటే ఆ ఫీల్ వేరండి. ఓన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళకి ఏమి నార్మల్గా వచ్చేలేదండి. ఇక్కడ చెప్పే ఎగ్జాంపుల్స్ లో ఏది కూడా నార్మల్గా రాలేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. కాకపోతే అంతే ఎఫర్ట్ నువ్వు పెట్టు, రాకుండా మాత్రం ఉండదండి, అంతే సింపుల్. సో వీ విల్ డిస్కస్ మోర్ ఆన్ ద క్లాసెస్, అఫ్కోర్స్ ఎప్పుడు క్లాసులో చెప్తా ఉంటాను. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ లో మనం కానీ చూసుకున్నట్లయితే, అండ్ ఐబిపిఎస్ క్లర్క్ కి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ 6,100 పోస్టులు ఏవైతే పడ్డాయి మన కమర్షియల్ బ్యాంక్ సంబంధించి, కంప్లీట్ సిలబస్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. ప్రిలిమ్స్ సిలబస్ వెయిటేజ్ చెప్పుకున్నాం, ప్రిలిమ్స్ మెయిన్స్ కి క్వశ్చన్స్ మార్క్స్ అన్ని చెప్పుకున్నాం, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా టిప్స్ అయితే చాలా నేనే ఓవర్ ద టాప్ చెప్పాను, కాలేజీలో కూడా నేను చెప్పలేదు. సో అంటే చెయ్యాలి, అల్టిమేట్ గా జాబ్ కొట్టాలి, అదే మనం ఎయిమ్. సో దీనికి బుక్స్ అంటూ కాదండి, యూజువల్లీ వి విల్ గో విత్ ద పీడిఎఫ్స్. నేను ఏవైతే ఇస్తున్నాను చెప్పాను కదా, వీడియోస్ చూసిన వెంటనే వాటి యొక్క టెస్టులు రాయండి, అండ్ పీడిఎఫ్స్ కూడా మనకి అందులోనే ఉంటాయి, రిటర్న్ పీడిఎఫ్స్, అవి హ్యాపీగా ఫాలో అవ్వండి. మోడల్ పేపర్స్ కూడా నేనే ఇస్తాను, ఇంకా దానికి సపరేట్గా బుక్స్ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు యూజువల్లీ. సో హౌ టు వాచ్ అనేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఎలా చూడాలి ఏంటి అనేది. అర్థమెటిక్ 1 2, ఇంగ్లీష్ 1 ఇంగ్లీష్ 2, రీజనింగ్ 1 రీజనింగ్ 2. సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఇంకా సార్ నాకు డౌట్స్ ఉన్నాయి, ఐ వాంటెడ్ టు డైరెక్ట్ గా మెసేజ్ చేద్దాం అనుకునే వాళ్ళు ప్రతిసారి చెప్తానండి, డైరెక్ట్ గా నాకు నెంబరే ఇస్తున్నాను కదా. యాక్చువల్గా ఎవరు నెంబర్ ఇవ్వరు బేసికల్ గా. మీరు హిందీ వర్షన్స్ లో చూసినప్పుడు నార్మల్ గా ఓన్లీ వెబ్సైట్లు అవి ఇస్తారు, కాంటాక్ట్ ఉండదు. బట్ మన దగ్గర ఓన్లీ ద థింగ్ ఈజ్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది, సో అసిస్టెన్స్ అంతా ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ఇంకా ఐ హోప్ అందరూ కూడా చూస్తున్నారు అనుకున్నాను, రఫీ, అశ్విని గారు, మోహన
ఎవ్రీవన్ అందరూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ఈ టైంలో పెట్టినా కూడా జాయిన్ అయ్యారు, చాలా సంతోషం. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆల్ యూ హ్యావ్ మై నెంబర్. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్, సో ఎప్పుడు చెప్తా ఉంటాను, కాస్త ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, వాళ్ళు కూడా జాయిన్ అయితే ఇంకాస్త సపోర్ట్ ఉంటుంది నాకు. సో ఆల్వేస్, సో దీనికి సంబంధించి మనం ఇంకొక లాస్ట్ పాయింట్ ఇక్కడ చెప్పేస్తాను. ఇందులో ఏంటి అని అంటే, జనరల్గా ఎవ్రీడే మన వాట్సాప్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ పెడతా ఉన్నాము. రాకపోతే చెప్పండి, పంపిస్తాను. తర్వాత యాప్ నుంచి మీకు క్లాస్ ఉందా లేదా అనేది మెసేజ్ వస్తుంది. రాకపోతే చెప్పండి, చెప్తాను. క్లియరా? సో క్లాస్ టైమింగ్, లైవ్ లింక్ మొత్తం అన్ని పెడుతున్నాను. రాకపోతే చెప్పండి, ఓకేనే, చెప్తాను. సో అలాగే క్లాస్ అయిన తర్వాత పీడిఎఫ్ కూడా అందులో అప్డేట్ అవుతుంది. రాకపోతే చెప్పండి, అది కూడా మళ్ళీ అప్డేట్ ఇస్తాను. అండ్ ఆల్వేస్ యూ కెన్ డైరెక్ట్లీ వాట్సాప్ చేసేసేయండి. ఎప్పుడైనా కాల్ నేను లిఫ్ట్, ఇప్పుడు 1 hour నుంచి క్లాస్ చెప్తున్నాను, కాల్స్ వచ్చాయి. నేను ఇప్పుడు రాలేదులేండి, యూజువల్గా నార్మల్ డే టైంలో చెప్పేటప్పుడు వస్తాయి, రెస్పాండ్ అవ్వలేదు. సో వెంటనే కాల్ బ్యాక్ అయినా చేస్తాను, ఆర్ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ వాట్సాప్లో పెట్టేస్తే మీ డౌట్ ఏంటనేది నాకు తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ద థింగ్, ఇంకంతకు మించి ఇంకేం లేదు. దీనికి ఏ ఆర్డర్లో చదవాలి, ఏంటి, ఎలా చూడాలి, ఏం కన్ఫ్యూజన్ ఉన్నా అడగండి, నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఒకసారి ఆర్డర్ అన్ని తెలిసిపోయి అనుకోండి, ఫస్ట్ టైం తెలిసినప్పుడు కొద్దిగా ఇబ్బంది. మనకి తెలిసింది అనుకోండి, ఒకసారి ఇంకా నాకు అడగక్కర్లేదు, మీరే చేసుకుంటారు. అందుకని ప్రతిదీ అడగండి, డౌట్స్ ఉంటే అడగండి అని చెప్తాను నేను. అంతకుమించి థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ నైస్ టైం. ఐ హోప్ యూ ఆర్ అండర్స్టాండింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉండొచ్చు, ప్రాబబ్లీ ఉంటే ఒకసారి వీడియో చూసినాక మీరు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అయిపోయి అడగండి. సో వీ విల్ డిస్కస్ మోర్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా ఉంటే వాటి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఐ హోప్ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, రఫీ గారు, అశ్విని గారు, ఎవ్రీవన్, మోహన గారు, హేమ గారు. సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడాను. సో రికార్డింగ్లో వీడియో ఉంటుంది కాబట్టి, సో దీనికి సంబంధించి అప్లై చేయకపోతే అప్లై చేసేసుకున్నామా. సో లాస్ట్ డేట్ ఇంకా టైం ఉంది కాబట్టి 1 week టైం ఉంది. ఐబీపీఎస్ క్లర్క్ అప్లై చేయండి. సో ఇఫ్ ఎట్ ఆల్ నేను ఇంకా 4th సెమ్ 3rd సెమ్లో ఉన్నాను సరే అని అంటే, యూ కెన్ అప్లై చేయలేరు, బట్ యూ కెన్ స్టార్ట్ ద ప్రిపరేషన్ రైట్ నౌ. ఇప్పుడు ఎంత స్పోర్టివ్గా, మంచి ఎనర్జెటిక్గా ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి, వీడియోస్లోకి వెళ్ళి డైరెక్ట్గాను. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్, సో మన ఛానల్ గురించి, మన కంటెంట్ గురించి, మన క్లాసెస్ గురించి సో ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. సో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేవాడు, కాంపిటేటివ్ అని కదా, సెమిస్టర్ ఎవ్రీథింగ్, ఐసెట్, పీజీసెట్, నిమ్సెట్, క్యాట్, మ్యాట్లాన్ అన్ని సెట్స్ ఉంటాయి మన దగ్గర. సో కొద్దిగా సజెస్ట్ చేయండి, నాకు కాస్త సపోర్ట్. థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ నైస్ డే. మరో క్లాస్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.